ముఖ్యాలు సమస్యలకు వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులపై దాన్ని ఖండించండి. నాగరాజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ విశాఖ జిల్లా కార్యదర్శి. గత కొంతకాలంగా మహానుభావ్ యూనివర్సిటీలో అధిక ఫీజులు దోపిడీ చేస్తున్నారని, అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకుంటున్నారని చెప్పేసి ఏఎస్ఎఫ్ఐ ఇతర విద్యాసంఘాలుగా అనేక మార్లు ఆందోళన చేయడంతో హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా తల్లిదండ్రుల నుంచి విద్యార్థుల లక్షల రూపాయలు దోచుకుంటా ఉన్నారని చెప్పేసి వాళ్ళు నివేదిక ఇచ్చి దాదాపు తల్లిదండ్రుల నుంచి 26 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని చెప్పేసి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ స్పష్టం చేసి వాళ్ళకి ఆ 26 కోట్లు రిటర్న్ ఇవ్వాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే అక్రమంగా ఏదో ఫీజులు వసూలు చేస్తారని చెప్పేసి వాళ్ళకి పనిష్మెంట్ కింద 16 లక్షల రూపాయలు కూడా వాళ్ళకి ఫైన్ అనేది జరిగింది. ఈ రోజు అది కొనసాగిస్తూ ఏదైతే మహానుభావ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీ అక్రమాలకు పాల్పడుతూనే ఉందని చెప్పేసి ఈ రోజు ఏఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తిరుపతి కలెక్టరేట్ వద్ద శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తూ ఉంటే మహానుభావు బౌన్సర్లుగా ఉన్నటువంటి రోడ్డును ఈ రోజు ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా కార్యదర్శి అక్బర్ ని ఈ రోజు వాళ్ళని కిడ్నాప్ చేయడం జరిగింది. అలాగే ఎస్వి యూనివర్సిటీ నాయకుడు వినోద్ కూడా ఈ రోజు వాళ్ళు బౌన్సర్లు పేరుతున్నటువంటి రోడ్డుని ఈ రోజు వాళ్ళు నిర్బంధించడం జరిగింది. దీన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ఐ ఆంధ్ర యూనివర్సిటీ ఔట్గేట్ వద్ద ఖండిస్తూ ఈ రోజు మహానుభావు దుష్టమైన దగ్ధం చేయడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి తెలియజేస్తాను, ఈ రోజు ప్రతిపక్షం మీద అధికార పక్షం మీద ప్రతిపక్షం బూతులు తిట్టుకుంటూ ఈ రోజు విద్యావ్యవస్థ పూర్తిగా పక్కకు పెట్టేసే పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ రోజు వీళ్ళు విద్యావ్యవస్థ పూర్తిగా నిర్వహణ చేశారు కాబట్టి ఈ రోజు ప్రైవేట్ యూనివర్సిటీలు ఆగడాలు ఈ రోజు రోజుకి పెరిగిపోయే పరిస్థితి కనపడుతుంది. తక్షణమే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ అంశం తక్షణమే స్పందించాలి. ఎవరైతే హోమ్ మినిస్టర్ అమిత్ గారు ఉన్నారో ఈ హోమ్ మినిస్టర్ అమిత్ గారు స్పందించి మోహన్ దగ్గర క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. ఎవరైతే నిర్బంధానికి గురి కాబట్టారో ఈ రోజుని అలాగే అక్బర్ ని విడుదల చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు స్వీకరించాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వేల ఫీజులు దోపిడీ చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క చలో కలెక్టరేట్ దిగ్బంధం చేయాలని చెప్పేసి ముందుగా విద్యార్థి నాయకులు కిడ్నాప్ చేసి పట్టుకోవడం జరిగింది. ఇందులో ఏదైతే ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ ని అలాగే ఎస్వి యూనివర్సిటీ నాయకులు వినోద్ని ఈరోజు కిడ్నాప్ చేసి వారిపై దాడి చేయడం జరిగింది. కాబట్టి దీన్ని ఏఐఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఖండిస్తూ ఇది ఆంధ్ర యూనివర్సిటీ ఔట్గేట్ వద్ద నిరసన కార్యక్రమం అలాగే మహానుబాబు పటాన్ని దిష్టిబొమ్మని దిగ్బంధం చేయడం జరిగింది. మేము డిమాండ్ చేస్తుందంటే ఏదైతే ప్రభుత్వ విరోధాలకు వ్యతిరేకంగా నడుపుతున్న మహానుభావ్ యూనివర్సిటీ గుర్తింపు తక్షణమే రద్దు చేయాలి. ఎవరైతే ఇటువంటి చర్యలు పాల్పడ్డారో ఆ 30 మంది అనుచరులపై వెంటనే కేసులు నమోదు చేసి బుక్ చేయాలని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని మహానుభావుపై క్రిమినల్ కేసులు బుక్ చేయాలి. సమస్యలపై పోరాడుతున్న విద్యార్థులపై దాడి చేయడం సిగ్గు. విద్యార్థి నాయకులపై దాడి చేయడం సిగ్గు. విద్యార్థి సమస్యలపై పోరాడుతున్న విద్యార్థి నాయకులపై దాడి చేయడం సిగ్గు. డాక్టర్ మహానుభావుపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. డాక్టర్ మహానుభావుపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. డాక్టర్ మహానుభావుపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. వర్ధిల్లాలి విద్యార్థుల ఐక్యత. తిరుపతిలో మహానుభావ్ యూనివర్సిటీలో విద్యార్థి సమస్యల వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థి నాయకులు కిడ్నాప్ చేసి దాడి చేయడం సిగ్గు. తిరుపతిలో మహానుభావ్ యూనివర్సిటీ వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులు కిడ్నాప్ చేయడం సిగ్గు. విద్యార్థి సమస్యల వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థి నాయకులు కిడ్నాప్ చేసి వారిపై దాడి చేయడం సిగ్గు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారిపై చర్య తీసుకు. సమస్యలకు వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులపై దాన్ని ఖండించండి. విద్యార్థుల సమస్యలపై వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థి నాయకత్వంపై దాన్ని ఖండించండి. వర్ధిల్లాలి విద్యార్థి ఐక్యత. సమస్యలపై పోరాడుతున్న విద్యార్థులపై దాన్ని ఖండించండి.
సమస్యలపై పోరాడుతున్న విద్యార్థులపై కిడ్నాప్ చేయడం సిగ్గు. మహానుభావ్ యూనివర్సిటీలో విద్యార్థులు సమస్యలపై పోరాడుతున్న గలమెత్తున్న విద్యార్థి నాయకుల్ని కిడ్నాప్ చేయడం సిగ్గు. తిరుపతిలో మహానుభావ్ యూనివర్సిటీలో సమస్యలకు వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థి నాయకులపై అరెస్ట్ సిగ్గు. వ్యతిరేకంగా విద్యార్థి నాయకులు వెళ్తే వారిపై దాన్ని ఖండించండి. విద్యార్థి నాయకులపై దాన్ని ఖండించండి. విద్యార్థి నాయకులపై దాన్ని ఖండించండి. ఏర్పిల్లాలి విద్యార్థుల ఐక్యత. ఏర్పిల్లాలి విద్యార్థుల ఐక్యత. తిరుపతిలో విద్యార్థి గతంలో ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఎస్సీ విద్యా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఏదైతే ఉందో దాదాపు తల్లిదండ్రుల నుంచి విద్యార్థుల నుంచి 26 కోట్లు అక్రమంగా ఫీజులు దోపిడీ చేశారని చెప్పేసి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ స్పష్టంగా తెలియజేసి ఆ 26 కోట్లు కూడా రెట్లు తల్లిదండ్రులకు ఇవ్వాలని చెప్పేసి ఆచరణ జరిగింది. ఆర్డర్ ఇవ్వడమే కాకుండా 16 లక్షల రూపాయలు మహానుభావ్ యూనివర్సిటీకి ఫైల్ జరిగింది. అయినా సరే ఇంతవరకు కూడా వాళ్ళు చేమ పుట్టినట్టు కూడా వ్యవహరించుకోకుండా మళ్ళీ అదే మాదిరి తల్లిదండ్రుల నుంచి విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వదిలి చేస్తామని చెప్పేసి ఈ రోజు ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఇతర ఎన్ఎస్యుఐ విద్యా సంఘాలు ఈ రోజు తిరుపతి కలెక్టరేట్ ముందు శాంతియుతంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉంటే ఈరోజు అక్రమంగా ఎవరైతే మోహన్ బాబు రౌడీలు కౌన్సిల్ పేరుతున్నటువంటి రౌడీలు ఎవరైతే ఉన్నారో ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా కార్యదర్శిని అలాగే ఎస్వి యూనివర్సిటీ ఈరోజు అనేక నాయకులు కూడా ఎస్ఎఫ్ఐ నాయకులు కూడా ఈరోజు దానికి దగ్గరలోనే నిర్మించడం జరిగింది. పూర్తిగా మరి ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఆంధ్ర యూనివర్సిటీ కంపెనీ నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటికైనా స్పందించాలి. ఇంతవరకు కూడా ఎవరైతే విద్యాశాఖ నాయకుల్ని అరెస్ట్ చేయడం జరిగిందో ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రి స్పందించలేదు. హోమ్ మినిస్టర్ కూడా ఇంతవరకు స్పందించలేదు. ఈరోజు ప్రతిపక్షం మీద అధికార పక్షం ప్రతిపక్షం పూజలు పెట్టుకుంటూ ఒకరు వాటితో కొట్టుకుంటూ ఒకరు ఒక కేసు పెట్టుకుని సరిపోతుంది తప్ప విద్యావేత్తలు పూర్తిగా నిర్ణయం చేసి విద్యావేత్తలు దృష్టి పెట్టించి ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకి దారోదార్థం చేసే విధంగా కనపడతా ఉన్నాయి. ఈ రోజు స్పష్టంగా మనకు తెలుస్తా ఉంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పందించాలి. హోమ్ మినిస్టర్ ఎవరైతే అంజయ్ గారు ఉన్నారో ఎవరైతే మోహన్ బాబుపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఈ బాధితులు ఎవరైతే అక్బర్ వినోద్ విడిపించేలాగా ప్రయత్నం చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం శ్రీకాకుళం చెప్పేసి ఈ సభాముఖంగా తెలుసుకుంటూ